లోపలి కుండల్ని అనేటువంటిది చక్కగా ప్రవహింపబడుతుంది. ఎప్పుడంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఎదుటివాడితో సరదాగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. నిత్య జీవితంలో మనం అలా కాకుండా ఏవో టెన్షన్స్ పడుతూ అది చేస్తూ ఇది చేస్తూ, అంటే టెన్షన్స్ అనేటువంటివి ఎప్పుడు ఉంటాయంటే మనం బాగా గమనించుకుంటే ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట టెన్షన్ ఉంటుందండి. ఎక్స్పెక్టేషన్స్ లేని చోట అసలు టెన్షన్ ఉండదు. నేను ఎగ్జామ్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేటువంటి దాని మీద నాకు టెన్షన్ ఎందుకు ఉంటుందంటే నేను ఎలా అయినా సరే పాస్ అవ్వాలనేటువంటిది ఉంటుంది మైండ్లో. లేదా ఎలా అయినా సరే పలానా చోట ఇల్లు కట్టాలనేటువంటిది ఉంటుంది నాకు. అక్కడ హైదరాబాద్లో స్థలం దొరకదా అనేటువంటిది టెన్షన్. అక్కడ కాకపోతే ఇంకో ఊర్లో కొనుక్కుంటాం, ఏముంది, వాడు కాకపోతే ఇంకొకటి ఇప్పిస్తాడు. మా వాడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తాడని అంటాడు. అప్పటి నుంచి వీడు వాడిని పట్టుకుందాం అనిపిస్తాం మనం. అట్లా సార్, ఎందుకంటే మనకు తక్కువలో ఇప్పించారు. ఇలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ టెన్షన్స్ ఉంటాయి, అక్కడ యాంగ్జైటీ ఉంటుంది. కూల్ మైండ్గా వర్క్ చేసుకుంటూ వెళుతూ ఉండేటువంటి వాడికి టెన్షన్స్ ఉండవు. వాడు ఏది చేయగలుగుతాడో అది చేస్తాడు, ఎంతవరకు చేయగలిగాలో అంతవరకు చేస్తాడు. నాకు ఎలా అయినా సరే ప్రమోషన్ వచ్చేయాలి, ఇంకా నేను ఇదైపోవాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నప్పుడు బాగుంటుందండి లైఫ్. అంటే ఆశ ఉండొచ్చు అంటే ఆశ ఉండొచ్చు, కానీ ఆ ఆశ మనకి ఎలా ఉంటుందంటే ఒక లిమిటెడ్గా ఉండదు ఆశ. అది మనం తినేస్తున్నట్టుగా ఉంటుంది ఆశ. అంటే మన బతకనీది అన్నమాట. మనం ఈరోజు మామూలుగా మనం ఉద్యోగం ప్రారంభమయ్యే రోజుల్లో మనం అనుకుంటామంటే ఏదో నెలకు 100 రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్స్ట్రాగా మనం మెయింటైన్ అవుతుంటే చాలా అనుకుంటాం. ఒక సంవత్సరానికి 100 రూపాయలు మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం బ్యాంక్. అప్పుడు ఏమనిపిస్తుంటే అదే 100 రూపాయలు ఏం సరిపోతుంది సార్ బ్యాంకులో, 500 కనీసం ఉండాలి సార్ బ్యాంకులో, లేకపోతే ఈ రోజుల్లో కష్టం సార్. ఇంకో సంవత్సరానికి 500 మెయింటైన్ చేస్తుంటాం మనం. ప్రతి వాడు మెయింటైన్ చేస్తుంటాం సార్. 500 అయిన తర్వాత నెక్స్ట్ వాడు కనిపించేది ఏంటంటే లేదు సార్ 1000 రూపాయలు ఉండాలి సార్ బ్యాంకులో, లేకపోతే ఎట్లా సార్ హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే ఎలా అంటే మీరు అని అంటారు. అంటే తెలియకుండా వాడిలో ఇది బాగా తెలియకుండా వాళ్ళు పెరిగిపోతున్న ఒక వృక్షంలాగా అయిపోతుంది ఆశ అనేటువంటిది. ఆశ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో వాడిని వాడిగా ఉండనివ్వదు. దాన్ని చెప్పుకున్నాం కదా, ఆశ అనేటువంటిది కోరిక అనేటువంటిది స్వాదిష్టాన్ని చెప్పచ్చు. అక్కడ ఎప్పుడైతే కోరిక అలా పెంచుకుంటూ పోతుంటుంది, మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు ఏంటంటే మనం స్టేబుల్నెస్ అనేటువంటిది మనం లూజ్ అయిపోతాం. అంటే చక్కగా హాయిగా కూర్చున్నప్పుడు వీడికి అదే ప్లాన్స్, ఇంటికి ఏ రంగు పెంచుదాం, ఎట్లా చేద్దాం, ప్రేయర్లో కూర్చున్నా ఇదే దృష్టి ఉంటుంది. ఎందుకు ఉంటుంది మనకి ఆ దృష్టి అని మనం ప్రశ్నించుకుంటే వెంటనే మైండ్ ముడుచుకుని కూర్చుంటుంది. మన దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది ఆలోచిస్తున్నా, నేను ఇప్పుడు ప్రేయర్ కదా వచ్చాను, ఎందుకు వచ్చాను ఇక్కడికి, ప్రేయర్కి వచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి ఏ రంగు వేయించాలా, ఇంటికి ఏ సున్నం కొట్టించాలని ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? నాకు ప్రేయర్ ముఖ్యమా, ఇంటికి బ్లూ కలర్ వేయించాలా బ్లాక్ కలర్ వేయించాలా అనేది ఎక్కువ ముఖ్యమా అని ఎప్పుడైతే మన మనసుకు మనం మాట్లాడుకోగలుగుతాం, అలా ఇక మనసులో అక్కర్లేని ఆలోచనలు అనవసరమైన టైంలో రాదు. తెలియకుండా మన మనసుకి అది మనం ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసేస్తుంటాం. అది కాదు బ్లూలో ఇంకా లైట్ బ్లూ ఏదో బాగుంది, డార్క్ బ్లూ వేద్దామా, ఇలా తిరుగుతుంది, ఇంతలో ప్రేయర్ అయిపోతుంది. శాంతి నేను సన్నమిత్రం చెప్పాను లేదా ఈరోజు ప్రేయర్లో అని మనకు గుర్తుండదు, చెప్పేస్తాం, వెళ్ళిపోతుంది రొటీన్. టేబుల్ కార్డు వేసేస్తే అది చివరికి మనం శుక్లామర్దనం దగ్గర వేస్తే అది చివరికి వనమాలి గది సాంగి దగ్గర వచ్చరికి అబ్బాయి అయిపోయింది అప్పుడు విశ్వాసం అన్నట్టు. అది ఎలా అయిపోతుంటుందో మన నిత్య జీవితంలో కూడా మనం జాగ్రత్తగా శ్రద్ధగా చక్కగా భక్తితో చేసుకోవాల్సినటువంటి వాటిల్లో కూడా మనం లూజ్ అయిపోతుంటాం. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే కనుక మనకు తెలియకుండా మనలో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఓరియంటెడ్గా మనం ఎక్కువ ఉంటుంటాం. ఎక్స్పెక్టేషన్స్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుంటామో అప్పుడు ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఓరియంటెడ్గా ఉండద్దని కాదు మనం మాట్లాడుకుంటున్నాం. డ్యూటీ వైజ్గా ఉన్నటువంటి వాడికి చాలా బాగుంటుందండి లైఫ్. డ్యూటీగా ఉంటున్నటువంటి వాడికి వాడు ఇల్లు కట్టాల్సిన టైంలో ఇల్లు కడతాడు, కరెక్ట్గా ఏ పని ఏ టైం చేయాలో ఆ పని ఆ టైంకి వాడు చేస్తాడు. యోగి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా, యోగి అనేటువంటి వాడు పనులు ఎగ్గొట్టేసేసి ఇల్లు లేకుండా అలా చెట్టు కింద కూర్చుంటాడని ఎప్పుడు మనం అనుకోకర్లేదు. వాడు ఎప్పుడు ఇల్లు కట్టాలో అప్పుడు కరెక్ట్గా ఇంటికి కావాల్సినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొని వాడు స్టెప్స్ చేసుకుంటూ వెళ్తాడండి. ఎప్పుడు పలానా పని చేయాలో అప్పుడు ఆ పలానా పనికి కావాల్సినటువంటి ఏర్పాటు వాడు చేసుకుంటూ వెళ్తాడు. యోగి అనేటువంటి వాడు అట్లా ఉంటాడు. కానీ ఆ ఇల్లు అదేంటి అది శాశ్వతం కాదు కదా,
దాని గురించి మన దృష్టి ఇలా మాట్లాడేవాడు. ప్రాణం అలాంటి చోట చెప్పడు. ప్రాణం అలాంటి చోట చెప్పకూడదు. అంటే మనలో రాంగ్ అప్లికేషన్స్ అనేటువంటి ఉన్న చోట మనం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాం. రైట్ అప్లికేషన్స్ మన మైండ్కి సహజంగా తడతాయి సృష్టిలోంచి. ఇప్పుడు టైము నువ్వు ఇల్లు కట్టాలి అని సహజంగా తడుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు వాడికి ముందుకు వస్తుంది. ఇట్ కమ్స్ టు హిజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. అది వచ్చినప్పుడు వాడు ఇల్లు కట్టాడు అనుకోండి, వాడు చక్కగా ఇల్లు కట్టేస్తాడు. అది రాకముందు వీడు ఇదవుతున్నాడు అనుకోండి, వెతుక్కోవడంగా ఉంటున్నాడు వాడు. దానికి 2 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టాలనుకోండి, ఈ 2 ఏళ్ళు వాడు ఇంటి గురించి తిరగడం అయిపోతుంది లైఫ్. కనుక ఈ విధంగా ఎప్పుడు కూడా మనలో ఈ ఎనర్జీ అనేటువంటిది ఇదంతా కూడా మన రూల్ చేసేటువంటిది ఏంటంటే ఈ కుండల్ని అనేటువంటిది. దీన్నే ఈడ పింగళ సుషుమ్న అని 3గా చెప్తాం. ఈ ఎనర్జీ అనేటువంటిది మనలో ఫ్లో అయ్యే ఎనర్జీ. ఇది చక్కగా ఫ్లో అవుతుంటే చాలా ఎనర్జీ మన బాడీలో చక్కగా ఫ్లో అవుతుంటే ఎటువంటి రుగ్మతలు లేకుండా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఫంక్షనల్గా చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన బాడీలో గాలి పీల్చుకోవడం, వదలడం, గుండె కొట్టుకోవడం, మన బాడీలో జరుగుతుండేటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా చక్కగా జరుగుతుంటాయి. తర్వాత భౌతికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంటాయి. ఎనర్జీ ఫ్లో అనేటువంటి చక్కగా ఉంటుంటాయి. కనుక దీన్నే ఇంకొక దాంట్లో ఏమంటారంటే దీన్నే ఈ వెన్నెముకలో ఈ ప్రవహించే ఎనర్జీని బ్రహ్మదండము అంటారు. దీన్నే ఇంకొక దాంట్లో ఏమంటారంటే ఎరాన్స్ రాడ్ అంటారు. అంటే ఇది ఒక రాడ్గా చెప్తారు. ఇది చేతిలో పట్టుకుంటే ఇది రాడ్, భూమి మీద వేస్తే దీన్నే పాము అంటారు. పాముగా చూపిస్తాడు. భూమి మీద పాము ఇళ్ళ అవుతుంది, అది మళ్ళీ ఇలా పట్టుకుంటే కర్రగా అయిపోతుంది. అది మెజిషియన్స్ రాడ్ అంటారు. అంటే ఇది మనలో జరిగేటువంటి మ్యాచ్, అంటే మన దేహంలో జరిగేటువంటి ప్రక్రియకి అంతా కూడా ఇదే మూలం. ఇది కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ అవర్ బాడీ. బాగా తెలుసుకోండి. అందు గురించి వీలైనంత వరకు ఈ స్పైన్కి సంబంధించినంత దాని జోలికి డాక్టర్లను వెళ్ళనివ్వకపోతున్నాం కాబట్టి అది మన బాడీలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర. స్పైన్ జోలికి వీలైనంత వరకు మనం డాక్టర్లను ముట్టుకొని ఇవ్వకండి ఎప్పుడు కూడా. అంటే ఇవాళ రేపు చాలా టెక్నాలజీ చాలా వచ్చింది, కానీ అంటే నా ఉద్దేశం ఇక్కడ ముట్టుకొని ఇవ్వకూడదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ అడ్జస్ట్మెంట్ దే మే బీ ఏబుల్ టు డూ, బట్ వెన్ దే ఆ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎనర్జీని వాళ్ళు ఏమైనా సరిగ్గా ప్రవహింపనీయకుండా వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తే దాన్ని చేసినట్టు వాళ్ళకి ఏ ఎక్స్రేలోనో ఎంఆర్ఐ రిపోర్ట్లోనూ రాదు. అది మీకు బాడీ స్ట్రక్చర్లో డిఫరెన్స్ రాకపోవచ్చు, కానీ మైండ్లో తేడాలు ఉంటాయి, ఫంక్షన్స్లో తేడాలు ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా మనం వీలైనంత వరకు స్పైన్ని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యూ షుడ్ గివ్ గుడ్ సపోర్ట్ అండ్ కేర్ టు అవర్ స్పైన్. అంటే అది బ్రహ్మదండం, అది బ్రహ్మ అంటే బ్రహ్మదండము అంటే ఆ పేరులోనే ఉంది. బ్రహ్మ అంటే ద వన్ హూ ఈజ్ క్రియేటెడ్. బ్రహ్మ అంటే క్రియేటెడ్ ఆర్ బ్రహ్మ అంటే ఏంటంటే మొత్తమునకు అధిపతి. ఈ సృష్టికి అధిపతి. ఈ సృష్టి అంతా నిర్వహించింది ఎవరు? బ్రహ్మ. సృష్టికర్త బ్రహ్మ. ఆయన కదా ముందు ముఖ్యం. సో ఈ బ్రహ్మ మన దేహమునకు బ్రహ్మదండము అన్నది. అదే స్పైన్ అని అనలేదు, ఇంకోటి వెన్నెముక అన్నది, అదో పార్ట్ ఆఫ్ బాడీ అన్నట్టు అనలేదు. బ్రహ్మ అంటే మన బాడీకి మెయిన్ ఏంటి అంటే ఈ బ్రహ్మదండం. దీని నుంచి మొత్తం సర్క్యులేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది బాగా వస్తుంటేనే ఒక గుండె చక్కగా కొట్టుకుంటుంది. దీని నుంచి ఎనర్జీ సప్లై టు ద హార్ట్ అనేది కట్ చేస్తే గుండెకి హార్ట్ అటాక్ వస్తుంది. గుండెకి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందంటే అక్కడ పట్టుకుని అక్కడ ఎత్తితే ఏం దొరకదు. లైట్ రావట్లేదు అనుకోండి, వాడు ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు, మాకు మోటార్ పాడేది చెప్పేది మనకు తెలుసు. మోటార్ పాడేటప్పటికి నేనేం చేశాను, మోటార్ రిపేరింగ్ తీసుకెళ్ళాను. మోటార్ బాగానే ఉంది సార్, హార్ట్ ఈసీజీలు ఎక్స్రేలన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇంకోటి అంటే పేస్ మేకర్ అంటారు కదా, అలానే నేనేం చేశాను, ఈ బోర్ డిపాజిట్స్ తీసుకెళ్ళాను, అది బాగానే ఉంది. మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మోటార్ జరగట్లేదు. అంటే ఏమిటి వైరు, నువ్వు లింక్ నీకు అక్కడి నుంచి వచ్చేది బాగానే ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళేది బాగానే ఉంది, కానీ నీకు ఆ లింకప్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఇక్కడ మీకు స్పైన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఫ్లో కరెక్ట్గా లేకపోతే గుండె ఆగిపోతుంది. మీకు అందుగురించే ఈ స్పైన్ నుంచి ఎరైజ్ అయ్యేటువంటి నర్వ్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి నర్వ్ సెంటర్స్. అందుగురించి
మనకి ఇక్కడి నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది మన బాడీకి వస్తుంది. దేహం నాకు మొత్తం దేహానికి అంతటికి కూడా మీకు నర్వస్ సప్లై స్పైన్ నుంచి వస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ నర్వస్ సప్లై అనేటువంటిది మెయిన్ మనకి, అంటే ఆర్టీరియల్ సప్లై ఎలా అయితే మెయినో నర్వస్ సప్లై అనేటువంటిది కూడా చాలా మెయిన్. ఆర్టీరియల్ సప్లై ద్వారా మనకి బ్లడ్ వెళ్తుంటుంది, వెయిన్స్ ద్వారా బ్లడ్ పోతుంది, మళ్ళీ రిటర్న్ ఆఫ్ టేకింగ్ బ్లడ్ అనేటువంటిది జరుగుతుంది. అది అంతవరకు బాగానే ఉంది. కానీ నెర్వ్ అనేటువంటిది అక్కడ పనిచేస్తేనే ఆర్టరీ నుంచి బ్లడ్ వెళ్తుంది. కరెంట్ ఇప్పుడు వైర్లోంచి కరెంటు పాస్ అవ్వాలంటే మీకు అక్కడ స్విచ్ చేస్తే కరెంటు పాస్ అవుతుంది. ఆర్టరీని బ్లడ్ ఆఫ్ అంటే అది అయిపోతుంది, అంతే. ఆపు తీసుకెళ్ళు అని చెప్పేది నెర్వ్. ఎప్పుడైనా ఆర్టరీకి ఏమో ఇది లేదు, దానికి వేరే హోల్డ్ ఏం లేదు, అంతా హోల్డ్ అంతా నెర్వ్స్లోనే ఉంది. మీకు ఆర్టరీస్లో ఏదైనా అది ఎక్కువ బ్లడ్ పంపించాలన్నా తక్కువ బ్లడ్ పంపించాలన్నా తేడాలు చేయాలన్నా ఏదైనా సరే నర్వస్ సిస్టమ్ కీ. నర్వస్ సిస్టమ్ ఒక డబల్ స్టిమ్యులేషన్స్ ఇస్తే బ్లడ్ ఫ్లో బాగా పంపించేస్తుంది. అదే అంత బ్లడ్ అవుతుంది, దానికి హార్ట్ కాపేసాను, ఇది ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే రక్త ప్రసరణ గుండెకి అయిపోతుంది. ఇందు గురించి మనకి రక్త ప్రసరణ ఒక మనకి ఆర్టరీస్లో మీకు ఒక ఆర్టరీ తీసి ఏ ఆర్టరీ ఇది ఎక్కడికి వెళ్ళే ఆర్టరీలో మీరు చెప్పండి అంటే చెప్పలేము ఎప్పుడైనా సరే. కానీ మీకు మెదడుకి ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది, కాళ్ళకి రక్తం తక్కువ ప్రసరిస్తుంది. అలానే ఆహారం తీసుకున్నాక రక్త ప్రసరణ స్టమక్ ఎక్కువ పెడుతుంది. ఇదంతా ఎట్లా తెలుస్తుంది దానికి అంటే కేవలం ఆర్టరీస్ చేసే ఫంక్షన్ అయితే అది అక్కడ ఇక్కడ అంతా ఈక్వల్గా కరెక్ట్గానే ఉంది. మీరు స్ట్రక్చర్ వైజ్ చూస్తే మీరు అక్కడ ఆర్టరీ తీసి మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి చూసినా, లేదా కింద ఉండేటువంటి ఆర్టరీ మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి చూసినా మీకు దానిలో స్ట్రక్చర్లో తేడా ఏం లేదు. మరి అక్కడ ఎక్కువ ఎందుకు వెళుతుంది, ఇక్కడ తక్కువ ఎందుకు వెళుతుంది? దట్ మీన్స్ నర్వ్స్ ఆర్ ద మెయిన్ ఫర్ అవర్ బాడీ. నర్వ్స్ ద్వారా ఎనర్జీ అనేటువంటిది వాటికి వెళుతుంది. అందు గురించి ఎనర్జీస్ ద్వారా ఈ ఎనర్జీ రక్తానికి అందుతుంది. ఆ రక్తం ఎప్పుడైతే ఆ పార్టీకి ప్రవహిస్తుందో అప్పుడు దానికి ఎనర్జీ అనేటువంటిది అందుతుంది. ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి మన బాడీలో జరుగుతుంది. అలా కాకుండా అక్కడ బ్లడ్ క్లాట్ వచ్చిందండి, అందు గురించి వాడు గుండె నొప్పి వచ్చేసిందండి, గుండెపోటు వచ్చేసిందండి అని అంటాము. బ్లడ్ క్లాట్ కరెక్టే, బట్ ఇఫ్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఈజ్ ఇన్ డబల్ స్పీడ్ ఆ క్లాట్ కొట్టుకొచ్చేస్తుంది కదా యువతలకి. మీరు చిన్న తూంకి ఏదో అడ్డొచ్చింది, అది ఎక్కువ నీళ్ళు వేసి కొట్టామనుకోండి, అది వెళ్ళిపోతుంది కదా అవతలకి. అది కరెక్ట్గా వెళ్ళి గుండె దగ్గరికి వెళ్ళి ఎందుకు అవుతుంది అక్కడ వాడికి? ఆ క్లాట్ వెళ్ళి అక్కడే ఎందుకు చేరుతుంది, అక్కడే ఎందుకు వాడికి క్లాట్ వస్తుంది? ఇంకెక్కడైనా క్లాట్స్ వచ్చేసి వాడికి ఇదైపోవచ్చు కదా, అక్కడే ఎందుకు వెళుతుంది వాడికి అంటే నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఈ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది కుండలినిలో ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వస్తుందో, ఏ సెంటర్లో అయితే డిస్టర్బెన్స్ వచ్చిందో ఆ సెంటర్ తాలూకా ఆర్గాన్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఇది సైన్స్. సో ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అక్కడికి ఎనర్జీ ఫ్లో అనేటువంటిది తగ్గుతుంది. ఎనర్జీ ఫ్లో అనేటువంటిది తగ్గేటప్పటికి ఏమవుతుంది, అక్కడ క్లాట్ ఫార్మేషన్ అనేటువంటిది వస్తుంది. మోటార్లో మనం మోటార్ స్విచ్ చేసినప్పుడు పైప్ నుంచి నీళ్ళు ఎలా కొడుతుంది, ఫోర్స్లో కొడుతుంది. అలా కాకుండా మామూలుగా ట్యాప్ కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు అది స్లోగా వెళుతుంది. అది ఎలాగో ఈ స్పైన్ నుంచి వెళ్ళేటువంటి నాడుల ద్వారా నర్వ్స్లో పనిచేసేటువంటిది నాడీ. నాడీ అంటే ఎనర్జీ, నాడుల ద్వారా ఎనర్జీ. ఈ నాడీస్ హార్ట్కి వెళ్ళేటువంటిది స్లో అయిపోతుంది. స్లో అయిపోయాక అక్కడికి రక్త ప్రసరణ అనేటువంటిది తేడాగా వస్తుంది. తేడాగా వెళ్ళేటికి అక్కడ క్లాట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఇదంతా అంటాం. ఈ కొలెస్ట్రాల్ ఇంకెక్కడ ప్లేస్ లేదా, పోయి గుండె దగ్గర చేరాలా, లేదా మెదడు దగ్గరే పోయి చేరాలా? పోనీ కాదండి మీకు కాళ్ళలోనూ మీకు చేరింది, చేతుల్లోనూ చేరింది, అన్ని చోట్ల చేరిందండి, అందుకని గుండె దగ్గర కూడా చేరిందండి అని చెప్పి అనుకోండి, ఓకే నేను నమ్ముతా. మీకు ఎక్కడ ఏం చేరలేదు, డైరెక్ట్ గుండె దగ్గర ఎందుకు చేరిపోయింది, దానికి కూడా తెలిసి ఏమిటి అక్కడే వెళ్ళి చేరితే వాడి పైన అవగొట్టేద్దామని. అంటే మన బాడీ మన విల్కి అగైనెస్ట్గా ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ నాడీస్ ద్వారా వెళ్ళేటువంటి ఎనర్జీలో తేడాలు అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ బ్లడ్ ఫ్లోలో తేడా వస్తుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేటువంటి దేని కంట్రోల్లో ఉంది,
సింపుల్ మనం ఆలోచిస్తే బ్లడ్ ఫ్లో అనేటువంటిది మనకి నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంది. నర్వస్ సిస్టంలో కంట్రోల్లో ఉన్నటువంటి బ్లడ్ ఫ్లోలో క్లాట్ అనేటువంటిది ఎందుకు వచ్చింది? అక్కడ క్లాట్ అనేటువంటిది వచ్చిందంటే అక్కడికి వెళ్ళేటువంటి ఇంపల్స్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. అక్కడికి ఇంపల్స్ కరెక్ట్గా వెళుతుంటే క్లాట్ ఫామ్ అవ్వకూడదు. అక్కడ కొలెస్ట్రాల్ ఉంది కరెక్టే, కొలెస్ట్రాల్ ఉన్నంత మాత్రం గుండె దగ్గరే వాడికి వెళ్ళి బ్లాకేజెస్ ఏర్పడాలా? కొన్ని ఇవో బ్లాకేజెస్ చేతుల్లో ఏర్పడమానండి. అలాగే సార్ మీకు చేతుల్లో ఇదివరకు మేము చెప్పాం ఏర్పడింది, కాళ్ళలోనే ఏర్పడింది, మీరైనా మీరు కేర్ చేయలేదు, అందు గురించి గుండె దగ్గర ఏర్పడింది అంటే అని వాళ్ళు చెప్పారు అనుకోండి. అవును మనం నెగ్లెక్ట్ చేసామండి కేసు అని చెప్పి మనం అనుకుంటాం. ఏమీ లేదు, అంత బాగానే ఉందని గుండె దగ్గర మాత్రమే ఆ క్లాట్ వెళ్తాం అక్కడికి. అంటే ఏంటంటే వీడికి ఈ స్పైన్ అంటే కుండలిని శక్తి అనాహతం దగ్గర ఉండేటువంటి కుండలిని శక్తి అనాహతం నుంచి వాడికి గుండెకి సరిగ్గా సప్లై అవ్వట్లేదు అని అర్థం.